ఈరోజు కార్తీక దీపం సీరియల్లో దీప నుంచి కార్తీక్ని దూరం చేయాలని జోష్న కుట్రల మీద కుట్రలు చేస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో శివనారాయణ రెస్టారెంట్లో వచ్చిన సమస్యని దీప కార్తీక్ పరిష్కరిస్తారు. ఇక అందరూ కార్తీక్ని దీపని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక అది నచ్చని జోష్న దీప మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఎలాగైనా దీపని ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ వేస్తుంది. పారిజాతంతో తన వజ్రాల జుంకీలని దీప దొంగతనం చేసింది అని అందరి ముందు అబద్ధం చెప్పిస్తుంది. ఇక దీపని ఇంట్లో వాళ్ళందరూ తిడుతూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే అప్పటికే పారిజాతం తన వజ్రాల జుంకీలని దీప పర్సులో పెట్టడాన్ని వీడియో తీస్తాడు. ఇక ఆ వీడియోని పారిజాతానికి చూపించడంతో ఇక భయపడిన పారిజాతం ఇంట్లో అందరికీ ఈ విషయం తెలిస్తే తన పరువు పోతుందని, దీప ఎలాంటి దొంగతనం చేయలేదని, తను నిర్దోషి అని అందరి ముందు చెప్తుంది. ఇక శివనారాయణ చాలా కోప్పడి వయసుకు తగ్గ పనులు చేయమని తనని తిట్టి దీపకి సారీ చెప్పని చెప్తాడు. ఇక పారిజాతం అందరి ముందు దీపకి సారీ చెప్తుంది. ఇక ఇదే విషయాన్ని దీప కార్తీక్ కాంచన అనసూయలకు చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరైతే చాలా సంతోషపడుతూ జోష్న పారిజాతాలకి బాగా బుద్ధి చెప్పారు అని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక కాంచన అయితే మా నాన్న నీకు అంత పెద్ద చెక్ ఇచ్చినప్పుడు జోష్న బాకీ తీర్చేసి ఆ ఇంటి నుంచి వచ్చేయచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నేనెందుకు ఇలా చేస్తున్నానో ముందు ముందు మీకే అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కాంచన అయితే ఏదైనా అడిగితే రెండు కుటుంబాలను కలపడానికి అని సమాధానం చెప్తారు. అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఇప్పటికే సత్యరాజు రెస్టారెంట్ పోయి ఇడ్లీ బండి పోయి ఆ జోష్న దగ్గర పని చేయడం ఏమిటి? నాకేమీ నచ్చడం లేదు. తనకేంటి పెళ్లి చేసుకుని ఏ అమెరికాకైనా వెళ్తుంది, లేదంటే ఇక్కడే ఉండి కోట్ల ఆస్తిని అనుభవిస్తూ ఉంటుంది. మీ గురించి మీరు ఆలోచించుకోండి అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అలా ఎప్పటికీ జరగదు, జరగనివ్వను కూడా, అందుకే కదా నేను అక్కడున్నాను, ముందు ముందు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి అని తనతో చెప్తూ ఉంటాడు. ఇక అనసూయ కూరగాయలు తీసుకొస్తానని కాంచనతో చెప్పి తను మార్కెట్కి వెళ్తుంది. ఇక ఇంట్లో ఒక్కటే ఉన్న కాంచన బూజుకర్రతో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంతలో తను వీల్ చైర్లో నుంచి కింద పడిపోతుంది. ఇక తన తలకి బలమైన గాయం అవుతుంది. భయపడిపోయిన కాంచన పైకి లేచి తన పక్కన పడున్న తన ఫోన్ను తీసుకొని కార్తీక్కి ఫోన్ చేస్తుంది. ఇక కార్తీక్ అయితే తన ఫోన్ని జోష్న వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ పెట్టి తను కారులో పెట్రోల్ కొట్టించుకోవడానికి బయటికి వెళ్తాడు. ఇక ఆ ఫోను దీప లిఫ్ట్ చేస్తుంది. ఇక కాంచన చాలా భయపడిపోతూ తను వీల్ చైర్లో నుంచి కింద పడిపోయినానని, తలకు గాయమైందని, తనకు మాట్లాడే ఓపిక లేదని స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇక కంగారు పడిన దీప కాంచన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన జోష్న దీపను అడ్డుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక దీప అయితే కాంచనకు జరిగిన విషయాన్ని చెప్పి ఈ విషయాన్ని కార్తీక్ బాబుకు చెప్పాలి అని అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే నువ్వు చెప్పేదంతా అబద్ధం అని తనతో అంటూ ఉంటుంది. ఇక అదే నిజమైతే మళ్ళీ అత్తకి ఫోన్ చేయమని అంటూ ఉంటుంది. ఇక దీప కాంచనకి ఫోన్ చేయడంతో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక మరింత కంగారు పడిపోయిన దీప ఈ విషయాన్ని వెంటనే కార్తీక్కి చెప్పాలని పరిగెత్తుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన పారిజాతం ఏం జరిగింది అని జోష్నను అడుగుతూ ఉంటుంది. ఇక జోష్న అయితే ఈ దీప బావతో షికార్లు చేయాలని అబద్ధం చెప్తుంది, తనని బయటికి వెళ్ళనియద్దు అని తనని పారిజాతానికి అప్పగించి తను బయటికి వెళ్తుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ని చూసి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని తనని దీపను కలవనీయకుండా తొందర పెడుతుంది. ఇక కార్తీక్ అయితే తన ఫోను లోపలే ఉండిపోయిందని తీసుకొస్తానని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ మాటల్ని ఏమాత్రం పట్టించుకొని జోష్న హడావిడిగా కారుకి తనని స్టార్ట్ చేయమంటుంది. ఇక కార్తీక్ కూడా ఆఫీసులో ఏమైనా గొడవ జరిగిందేమో అని తను కూడా కారు స్టార్ట్ చేస్తాడు. ఇక దీప కార్తీకుని కలవనీయకుండా పారిజాతం అడ్డుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న దశరథు ఇప్పుడు పిన్నిని అడ్డుకోవడం కంటే ఇంటికి వెళ్ళి కాంచనకి ఏం జరిగిందో చూడడమే ముఖ్యము అని అనుకుంటూ ఇక అక్కడే ఉన్న దీపను చూసి నేను ఇంటికి వెళ్ళి కాంచనకి ఏం జరిగిందో చూస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని తనకి సైగ చేస్తూ ఉంటాడు. ఇక దీప నాన్న వెళ్ళాడంటే అత్తయ్యకి ఏం జరగకుండా చూసుకుంటాడు అని మనసులో అనుకుని ఈ విషయాన్ని ఎలాగైనా కార్తీక్కి చెప్పాలనుకుంటుంది. ఇక తన దగ్గరున్న కార్తీక్ ఫోన్లో నుంచి జోష్నకి ఫోన్ చేస్తుంది. ఇక కార్తీక్ ఫోన్లో నుంచి జోష్నకి కాల్ రావడంతో ఇక అది చూసిన జోష్న షాక్ అయిపోతూ ఈ దీప చాలా తెలివైనది అని అనుకుంటూ కాలు లిఫ్ట్ చేయకుండా అలాగే ఫోన్ వంక చూస్తూ ఉంటుంది. ఇక అది చూసిన కార్తీక్ అయితే ఎవరు ఏ అవసరం వచ్చి ఫోన్ చేశారో ఫోన్ లిఫ్ట్ చేయి జోష్న అని తనతో చెప్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.